Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్లో సొరకాయతో చాలా చోట్ల సొరకాయ ఖద్దు అని హిందీలో అండ్ బాటిల్ గార్డ్ ఇంగ్లీష్లో. సో చాలా సింపుల్గా ఈజీగా సొరకాయతో పచ్చిమిర్చి కారం వేసి కర్రీ ఎలా చేసుకుంటామో ఈ వ్లాగ్లో చూసేయండి. సో చాలా అంటే చాలా ఈజీ. రెగ్యులర్గా ఏదో రెడ్ చిల్లీ పౌడరు, మసాలా కర్రీస్, లేకపోతే పాలు పోసి వండుకోవడం, ఇవన్నీ చాలా కామన్గా చేస్తాం కదా సొరకాయతోటి. అలా కాకుండా చాలా సింపుల్గా, చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఇట్స్ జస్ట్ లైక్ గ్రీన్ చిల్లీస్, వెల్లుల్లిపాయి, జీలకర్ర అండ్ సొరకాయ. దీంతోనే ఎంత సింపుల్గా ఒక చిన్న డిష్ ఎలా చేసుకుంటామో చూడండి. బ్యాచులర్స్కి అప్పటికప్పుడు రోటీస్ ఉన్నాయనుకోండి మన దగ్గర, ఇలాంటి సింపుల్ కర్రీ చేసుకుంటే మనకి డిన్నర్ ఆర్ ఒక మీల్ అయిపోతుందన్నమాట. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ గ్రీన్ చిల్లీ కారం విషయానికి వస్తే రెడ్ చిల్లీ పౌడర్ కంటే కూడా మోస్ట్లీ మనం పచ్చిమిర్చి అనేది కూరల్లో వాడుకోవడం చాలా హెల్దీ అని అంటారు. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వన్ కైండ్ ఆఫ్ వెజిటబుల్ కదా. సో మనము ఈ ప్రాసెస్డ్ లైక్ రెడ్ చిల్లీస్ని మళ్ళీ పౌడర్ చేసి ఇలా ప్రాసెస్డ్ వాడే కంటే కుదిరినంత వరకు పచ్చిమిర్చితోటి కర్రీస్ చేసుకుంటే మంచిది అంటారు. సో చూసారా, ఇక్కడైతే నేను సొరకాయ ఒక చిన్న క్యూబ్ సైజెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. చాలా చోట్ల ఆనపకాయ అని కూడా అంటారు కదా, మేమైతే సొరకాయ అంటాము. సో ఇలా కట్ చేసుకున్నాక చిన్న పేస్ట్ అన్నాను, పచ్చిమిర్చి పేస్ట్. చాలా అంటే చాలా సింపుల్. ఒక చిన్న బ్లెండర్ తీసుకొని ఒక చిన్న జార్లో మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు అండ్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి గ్రీన్ చిల్లీస్ జస్ట్ అలా ఒక 2 ముక్కలు చేసి వేసేసుకుంటాము. అలాగే వెల్లుల్లి, నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ సొరకాయ యూస్ చేస్తున్నాను. సో ఉడికాక చాలా తక్కువ అవుతుంది కదండి. సో సొరకాయ, బీరకాయ ఇవన్నీ చాలా తొందరగా చాలా తక్కువ అయ్యే కూరలు కాబట్టి ఒక మీడియం సైజ్ సొరకాయ సరిపోతుందన్నమాట ఒక 2-3 ఫ్యామిలీకి. సో గ్రీన్ చిల్లీస్, గార్లిక్ అండ్ జీలకర్ర అంటాం కదా, సో అవి 3 వేసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి గ్రైండ్ చేసేటప్పుడు. సో దట్ ఆ కలర్ అనేది అలానే రీటైన్ అవుతుంది అనమాట. సో ఆ పేస్ట్ చేసుకుంటానికి పక్కన పెట్టాను. ఈలోపు ఇక్కడ ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందాక ఒక 1 to 2 teaspoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని చిన్న పోపు లైక్ ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర ఆల్రెడీ మనం పేస్ట్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ స్పెషల్గా యాడ్ చేయక్కర్లేదు. కావాలనుకుంటే కొద్దిగా పచ్చెనపప్పు లేదా శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఊరికనే ఒక్క ఎండుమిర్చి అలా గిల్లి వేసేసాను పోపులో. ఆ తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు, అవి వేసేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్. ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు ఈ కర్రీకి, కానీ టైం కొద్దిగా పడుతుంది. ఎందుకంటే సొరకాయ ఏంటంటే ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. సొరకాయ బాటిల్ గార్డ్ ఈజ్ వెరీ గుడ్ వెజిటబుల్, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కదా. సో ఇలాంటివి తిన్నప్పుడు ఏంటంటే మనకు కూడా మంచిగా బాడీలోకి హైడ్రేషన్కి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఇలాంటి వెజ్జీస్ బాగా హెల్ప్ అవుతాయి. సో అది వేగుతూ ఉంటుంది, మూత పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు ఇందాక చూపించాను కదా ఆ ఇంగ్రీడియంట్స్తో ఇలా మనం ఒక కైండ్ ఆఫ్ కోర్స్ పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారా వాటర్ ఎలా దాని నుంచి వస్తూ ఉందో, ఆ వాటర్తోనే కర్రీ అంతా ఉడికిపోతుంది. బట్ ఏంటంటే సొరకాయ కొద్దిగా టైం పడుతుంది. అదే బీరకాయ అనుకోండి జస్ట్ వితిన్ 2 to 5 minutesలో త్వరగా ఉడికిపోతుంది అనమాట. సొరకాయ ఏంటంటే మనం తీసుకునే కాయని బట్టి, మరి లేతకాయ అంటే అస్సలు వాటర్ అవసరం లేదు. కొద్దిగా ముదురుకాయ అంటే దానిలో నుంచే వాటర్ చూసారా ఎలా వస్తుందో, అలా వాటర్ వస్తూ ఉంటుంది. అందుకే ఆయిల్ కూడా జస్ట్ 1 to 2 teaspoons సరిపోతుంది. సో కొద్దిగా మనం ఏంటంటే ఆ ముక్కలన్నీ మంచిగా ముషి అయ్యేదాకా కొద్దిగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్, కానీ
టైం కొద్దిగా పడుతుంది. ఆ ముక్కలన్నీ మెత్తపడేదాకా మనం ఏ స్పైసెస్ యాడ్ చేసినా కూడా పట్టదనమాట. అందుకని కొద్దిగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఇలా సాటే చేసుకుంటూ ప్రాసెస్ అంతా వెజిటేబుల్ ఉడికేదాకా చేసుకోవాలి. చూసారా, హాఫ్ వరకు మనకి బాయిల్ అయిపోతుంది. నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేశాను. అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసామన్నమాట. మళ్ళీ మూత పెట్టేసి మంచిగా ఇలా ఉడికించుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చేస్తాయో. మనం మూత పెట్టి ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి దాని నుంచి కూడా వాటర్ వచ్చేస్తుంది. లేదు మాకు సొరకాయ నుంచి ఇంకా వాటర్ రావట్లేదు, బాగా డ్రైగా ఉంటుంది అనుకుంటే నో ప్రాబ్లం, మనం ఒక చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అది డిపెండ్స్, మనం డ్రైగా తినాలనుకుంటున్నామా లేకపోతే ఒక గ్రేవీ కర్రీలా తినాలనుకుంటున్నామా దాన్ని బట్టి మన కూరని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే చపాతీలోకి చేసుకుంటున్నాను, సో అందుకని కొద్దిగా డ్రై సెమీ గ్రేవిష్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నాం కదా, అది కూడా పేస్ట్ కాబట్టి ఒక ముద్ద కూరలాగా వచ్చేస్తుంది మనకి. చూసారా, మనం మేక్ షూర్ చేసుకోవాల్సిందంతా సొరకాయ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉడికిపోయిందా లేదా అనేది ఒక్కటే. అంతకుమించి మళ్ళీ కొత్తగా యాడ్ చేసే స్పైసెస్ కూడా ఏమి ఉండవు ఇక్కడ. ఏ కర్రీ అయినా కూడా పచ్చిమిర్చి కారంతో చేసుకున్నప్పుడు మళ్ళీ ధనియాల పొడనో లేకపోతే గరం మసాలానో ఇలాంటివి యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ పచ్చిమిర్చి కర్రీ ఫ్లేవర్ పోయి ఇంకేదో ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో ఇంకా అల్లం వెల్లుల్లి మసాలా ఇవేమీ యాడ్ చేయక్కర్లేదు. సింపుల్గా ఒక పచ్చిమిర్చి, ఒక 4 తెల్లగడ్డలు ఆర్ వెల్లిపాయ రెబ్బలు అండ్ కొద్దిగా జీలకర్ర, అంతే. ఇంకంతకుమించి ఏం అక్కర్లేదు ఈ పేస్ట్లో కూడా. చూసారా కలర్స్ ఎలా టర్న్ అవుతున్నాయో. ఫస్ట్ వైట్గా ఉన్నది కాస్త ఎల్లోగా అయింది, ఇప్పుడేమో గ్రీన్ కలర్, బికాస్ మనం ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసాం కాబట్టి. సో చాలా అంటే చాలా హెల్దీ, రైస్లోకి బాగుంటుంది, చపాతీ, రోటీ, పెరుగన్నం అన్నింట్లోకి చాలా ఉంటుంది. ప్లీజ్ ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.